అపహాస్యం చేస్తున్నారు, దేవుడితో వ్యాపారాలు చేస్తున్నారు, దేవుడిని అడ్డం పెట్టుకుని బతికేయడం ప్రయత్నం చేస్తున్నారు. కడుపు కూటి కోసం దేవుడిని అడ్డం పెట్టుకుని బైబిల్ని అడ్డం పెట్టుకుని బ్రతకడానికి ప్రయత్నం చేస్తున్నారు. హల్లెలూయా. వాళ్ళందరికీ ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ దేవుడు ఇవ్వాల్సిన కాలంలో ఇస్తాడు. కంగారు పడకుండా ఉంటే ఎవరికి ఏ టైంలో ఏది ఇవ్వాలో దేవుడికి తెలుసు. దేవుడు మహిమ కలుగును గాక. మనం తొందరపడతామేమో, దేవుడు తొందరపడ్డు. మనం ఆవేశపడతామని దేవుడు ఆవేశపడ్డు. మనం తొందరపడతామని దేవుడు తొందరపడ్డు. ఏ సమయంలో, ఏ కాలంలో, ఏ టైంలో ఏది ఇవ్వాలో అది ఇస్తాడు. దేవుడు మహిమ కలుగును గాక. ఇక్కడ ఈ పౌలు గారు అతిగా హెచ్చించుకున్నాడు, కానీ తగ్గించి దేవుడు అగ్నిస్తంభం ఎప్పుడైతే కనపడ్డదో కళ్ళు మాతో రాలిపోయింది, గుడ్డుడైపోయాడు. అప్పుడు అర్థమైందనమాట. ఆయన ఏమంటాడంటే ప్రభువా అన్నాడు అగ్నిస్తంభం చూసి. తర్వాత ఏమన్నాడు తెలుసండి? నువ్వెవడో అంటున్నాడు. ఏమన్నా వింటున్నారా? ఇక్కడే ఉన్నారు కదండి, అందరు ఇక్కడే ఉన్నారు కదా. నువ్వెవడో అన్నాడు. అగ్నిస్తంభం పడేడు కదా మరి. ఆయన దేవుడు ఆయన నెల కొడతాడు, ఆయన దేవుడు, ఆయన నమ్ముకున్న దేవుడు ఆయన నెల కొడతాడు. కానీ కొట్టాడు. ఇక్కడ ఎందుకు కొట్టాడంటే ఆయన ఎవరో తెలియదు. దీనికి ఆయన ఏమన్నాడు తెలిసి? ఎవరు అన్నాడు. ఆ యొక్క అగ్నిస్తంభంలో ఏం స్వరం వచ్చిందంటే, ఏమొచ్చిందండి? నీవు హింసిస్తున్న క్రీస్తును నేనే అన్నాడు. హల్లెలూయా. నీవు హింసిస్తున్న క్రీస్తును నేనే. దేవుడు పౌలు గారు ఏమన్నా పరలోకం వెళ్ళి యేసుక్రీస్తుని కొట్టి వచ్చాడు ఇలాగా? ఏమండి, యేసుక్రీస్తుని కొట్టి తిట్టేసి ఏమైనా బాధ పెట్టి వచ్చాడా? పరలోకం వెళ్ళిపోయి కిందకు వచ్చాడా? మరి ఎవరిని కొడితే ఆయన యేసుక్రీస్తు అలాంటి మాట పలుకుతున్నాడు? నీవు హింసిస్తున్నా యేసుని నేనే అన్నాడు. అంటే ఆయన ఎవరో కాదు, క్రీస్తే అగ్నిస్తంభమై ఉన్నాడు. క్రీస్తే యెహోవాయే ఉన్నాడు. యెహోవాయే అగ్నిస్తంభము, అగ్నిస్తంభమే క్రీస్తే ఉన్నాడు. అంటే యెహోవాయే యేసుక్రీస్తుగా భూమి మీదకి వచ్చాడని అప్పుడు పౌలు గారికి అర్థమైంది. పౌలు గారికి ఎప్పుడు అర్థమైందంటే అగ్నిస్తంభం వచ్చి కనిపించిన తర్వాత అర్థమైంది. ఈ శిష్యులందరూ చూశారు కానీ యేసుక్రీస్తు యెహోవా అన్న సంగతికి అర్థం కాల. దేవుడు చెప్పాడు, ఎన్నో మాటలు మాట్లాడాడు, అయినా కానీ వీళ్ళు చూసి చూడనట్లుగా విన్నట్లుగా ఉన్నారు. కానీ పౌలు గారు ఎప్పుడైతే అగ్నిస్తంభం చూశాడు, క్రీస్తుని నేనే అని అగ్నిస్తంభం స్వరం వచ్చిందో అప్పుడు అర్థమైంది పౌలు గారికి యెహోవా యేసుక్రీస్తుగా భూమికి వచ్చాడని. మరి యెహోవాయే భూమిపైకి వస్తే, యెహోవాయే భూమిపైకి వచ్చి గుడ్డు వారికి కన్నులు ఇస్తే, యెహోవాయే భూమిపైకి వచ్చి చనిపోయిన వారికి లేపితే, మరి దుర్మార్గులు, ఈ నీచులు, ఈ క్రైస్తవ నామకత క్రైస్తవులు ఏ విధంగా యెహోవాకు పుట్టినరోజు చేస్తారు? ఏమండి, ఏ విధంగా పుట్టినరోజు చేస్తారు? ఇప్పుడు వచ్చేస్తుంది క్రిస్మస్. ఎన్ని సంబరాలు చేసేస్తారంటే అన్ని సంబరాలు, పెద్ద పెద్ద నక్షత్రాలు ఎట్టేసి, డ్యాన్సులు వేసేసి, కావుడు తాగేసి, బిర్యానీలు తినేసి అక్కడికి వెళ్ళి కోతి గొంతులన్నీ వేసేస్తారు. ఎక్కడ లేని గొంతులన్నీ అక్కడే కనపడతాయి, ఎక్కడ లేని తాగుడంతా అక్కడే కనపడుతుంది, ఎక్కడ లేని బ్రేక్ డాన్సులు అక్కడే కనపడతాయి. క్రిస్మస్ అంటది, దేవుని యొక్క ఆరాధన అంటది, పండగ అంటది. ఎంత వ్యభిచారపు పండగ అంటే, ఎంత భయంకరమైన పండగ అంటది. సూర్య దేవుని పండగ తీసుకొచ్చి క్రైస్తవులు తొలగించి క్రిస్మస్ పండగని ఈరోజు చేస్తున్నారు. అందులో పాల్గొన్న ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా వ్యభిచారే. వ్యభిచారపు పండగ చేస్తూ వీళ్ళు కూడా వ్యభిచారులు అయిపోతారు. దేవుడు నాకు మహిమ కలుగును గాక. ఎందుకంటే దేవుడికి పుట్టుక లేదు, మరణం లేదు. వీళ్ళ పుట్టుక తెచ్చేస్తారు డిసెంబర్లో, మరణం కూడా తెచ్చేస్తారు. ఎక్కడికి? ఈస్టర్ చేసేసి 40 రోజులు శ్రమ చేసేసి. చూడండి, యెహోవాకి పుట్టినరోజు జరుపుకోవడం ఏంటండి? ఈ కాలం మీద ప్రవర్త అన్నాడు, యెహో అంటే పశువుల పగల ఏడుతున్నాడు కేరమని. యెహో ఏడుస్తున్నాడు కేరమని. ఎందుకంటే బైబిల్ చెప్పింది యెహో భూమిపైకి వచ్చినప్పుడు కుంటోళ్ళు నడుస్తారు, గుడ్డోళ్ళు చూస్తారు, చనిపోయిన ఇస్తారు, మోగోళ్ళు మాట్లాడతారండి. ఈ కార్యాలు ఎప్పుడు జరిగినాయి? యెహో వచ్చినప్పుడు జరిగినాయా? మనిషి వచ్చినప్పుడు జరిగిందా? ఈ వాళ్ళు ఏం చేస్తారంటే యెహోవా పైన ఉన్నాడు, భూమి మీద కుమారుడు వచ్చాడు, కుమారుడు చేసాడు పని అంతానే. కుమారుడు ఎలా చేసేస్తాడు? కుమారుడు ఏదైనా తోటలో సర్వస్వం కోల్పోయాడు. కుమారుడు పాపం చేసి ఆజ్ఞను అతిక్రమించి సర్వస్వ అధికారం కోల్పోయాడు. కుమారుడికి అధికారం ఎక్కడిది? కుమారుడు ఎలా చేయగలుగుతాడు?
కుమారుడికి అధికారం లేదు. కుమారుడికి కుంటోలు కాళ్ళు ఇచ్చే అధికారం లేదు. కుమారుడికి గుడ్డోలు కాళ్ళు ఇచ్చే అధికారం లేదు. కుమారుడికి చనిపోయిన వాళ్ళు లేపే అధికారం లేదు. కుమారుడు ఎలాగా చేయగలుగుతాడు? ఏదైనా తోటలో కోల్పోయాడు దాన్ని పాపం చేసి ఆజ్ఞను అతిక్రమించి. కుమారుడు ఎలా చేయగలుగుతాడు? కుమారుడు చేయలేడు కాబట్టి దేవుడే కుమారుడిగా మారవలసి వచ్చింది. ఏలయనగా మన కుమారుడు అనుగ్రహించబడునని చెప్పింది బైబిల్. యేసుక్రీస్తు ఎవరు? ఆయన కుమారుడుగా పిలువబడ్డాడని కుమారుడు కాదు, ఆయనే దేవుడే వాక్యమే శరీరధారి అయి కృపాశక్తి సంపూర్ణుడిగా మన మధ్యలో నివాసం చేసి కుమారుడిగా పిలిపించుకున్నాడు. ఆయన దేవుడే కుమారుడు అయ్యాడు రక్తం కాచడానికి, ప్రాణం పెట్టడానికి. కుమారుడు స్థానం కోల్పోయాడు కాబట్టి ఆ స్థానాన్ని చూపించడానికి ఆయన కుమారుడిగా రావాల్సి వచ్చింది. వీళ్ళేం చేశారు? కుమారుడుగా వచ్చాడని చెప్పి కుమారుడికి పుట్టినరోజు చచ్చిపోయిన రోజు చేసేస్తున్నారు. దేవుడు వచ్చాడన్న సంగతి కళ్ళు తెరవబట్లే. పక్కనున్న శిష్యులకే కళ్ళు తెరవబడలే. పక్కనున్న శిష్యులే చూడలేకపోయారు, గుడ్డోలు అయిపోయారు. కానీ పౌలు గారిని ఎప్పుడైతే అగ్నిస్తంభం నెత్తిన పేర్లు కొట్టిందో అప్పుడు చూడగలిగిన అగ్నిస్తంభంలో ఉన్న క్రీస్తుని, యెహోవాయే యేసుక్రీస్తుగా భూమి ప్రత్యక్షమయ్యాడని పౌలు గారికి అప్పుడు అర్థమైంది. అప్పుడు వెళ్ళిపోయాడు, అరేబియా సముద్రం దగ్గరికి వెళ్ళిపోయాడు. అననీయని పిలిచాడు. అననీయ వచ్చాడు. ఆ పౌలు గారికి ప్రార్థన చేయమన్నాడు. అననీయ దగ్గరికి వచ్చి పౌలు గారికి ఎప్పుడైతే ప్రార్థన చేశాడో కళ్ళు పొరలు రాలి గుడ్డోడు కళ్ళు తెరవబడి అప్పుడు ఎప్పుడైతే ఈ యొక్క పౌలు గారు అరేబియా సముద్రానికి వెళ్ళిపోయాడు. 3.5 సంవత్సరాలు అరేబియా సముద్రం దగ్గరికి వెళ్ళిపోయి మాట లేదు, మంతి లేదు, ఎవరితో మాట్లాడటం లేదు. ఇంకా ఆ యొక్క అరేబియా సముద్రంకి ఒక మూలకి వెళ్ళిపోయి పాత నిబంధన కొత్త నిబంధన యేసుక్రీస్తు చేసిన పనులు పాప ప్రవర్తనలు ఎలా ప్రవశించారు, కొత్త నిబంధనలో ఏముంది, పాత నిబంధనలు ఏముంది, కొత్త నిబంధనలు ఎలా ప్రవశించాడు, యెహోవా ఎలా వస్తానన్నాడు, యెహోవా వచ్చినప్పుడు భూమి మీద ఏం జరుగుతుంది, కుంటలు కాళ్ళు ఇస్తానన్నాడు, గుంటలు చూపిస్తానన్నాడు, మార్గాన్ని ఏర్పాటు చేస్తానన్నాడు, మోగలు మాటిస్తానన్నాడు, సిలువలో చనిపోతానని చెప్పాడు, రక్తం కార్చానని చెప్పాడు. దావీదు చెప్పాడు, నా దేవా నా దేవా నన్ను ఎలా విడనాడుతూ అని దావీదు ఒలివ కొండ మీద పలికాడు. అదే మాట యేసుక్రీస్తు కలవరి కొండ మీద పలుకుతూ ఉన్నాడు. దావీదు చెప్పాడు, నేను బాధలో ఉన్నప్పుడు, నేను శ్రమలో ఉన్నప్పుడు, దాహం అరిచినప్పుడు నాకు చేతి సోకి ఇచ్చారని. అదే విధంగా యేసుక్రీస్తు కలువరి శిలువలో దాహం అని అరుస్తూ ఉంటే ఆ స్పంజితో ముంచి చేతి సోకి ఇచ్చారని. హల్లెలూయా. దావీదు చెప్పాడు, నా శరీరం కుళ్ళిపట్ట నేను, నా పరిశుద్ధిని కుళ్ళిపట్ట నేను 72 గంటలు ముగించుకుంటగానే పరలోకానికి పైకి లెగుస్తుందని. యేసుక్రీస్తు శరీరం కూడా కుళ్ళి పట్టకుండా పాతాళం నుంచి 3 రోజులు గడవకుండానే బయటకు వచ్చేసింది అది. హల్లెలూయా. యేసుక్రీస్తుని సిలువలో ఉండగా ఆ యొక్క కాళ్ళు ఎరగొట్టాలని దావీదు పలికాడు. ఆ పక్కనున్న కాళ్ళు 2 దొంగలు కాళ్ళు ఎరగొట్టేశారు, కానీ యేసుక్రీస్తు కాళ్ళు ఎరగొట్టలేదు. ఎందుకు ఎరగొట్టలేదని అప్పటికే చచ్చిపోయాడు. చచ్చిపోయిన వ్యక్తిని కాళ్ళు ఎరగొట్టకూడదు, ఎందుకంటే ఒక ఎముకైనా విరవబడకూడదని దావీదు ప్రవచించాడు. యేసుక్రీస్తు ఒక ఎముక కూడా ఎరగకూడదు, అందుకే వాళ్ళు ఎరగొట్టలేదు. హల్లెలూయా. అక్కడ ఎక్కడో దావీదు ప్రవచించడం ఏంటి, ఇక్కడ యేసుక్రీస్తు చేయడం ఏంటి, అక్కడ ఎక్కడో ఒక యేసేపు చేయడం ఏంటి, ఇక్కడ యేసుక్రీస్తు జీవించడం ఏంటి, అక్కడ ఎక్కడో ఇర్మియా ప్రవచించడం ఏంటి, ఇక్కడ యేసుక్రీస్తు జీవితంలో జరగడం ఏంటి, అక్కడ యెషయా ప్రవచించడం ఏంటి, ఇక్కడ యేసుక్రీస్తు జీవితంలో జరగడం ఏంటి. ఇవన్నీ ఏం చెప్తుందంటే పాత నిబంధన అంతా ఆయన ప్రవచించిన ప్రవచనాలన్నీ కూడా యేసుక్రీస్తుగా భూమి మీద ప్రత్యక్షమై చేసే కార్యాలన్నీ కూడా వివరిస్తా ఉన్నాడు. ఆ యొక్క దృష్టితో వాక్యాన్ని ఎప్పుడైతే చూస్తామంటే అగ్ని స్తంభం తాకినప్పుడు. అగ్ని స్తంభం తాకిన తర్వాతే పౌలు గారు ఏం చూశాడండి, పరలోక దర్శనాన్ని చూశాడు. యెహోవా యేసుక్రీస్తు అని పట్టుకున్నాడు. యేసేపును కలుసుకున్న తర్వాతే దేవుని కలుసుకోగలం. ఫరోని ఇక్కడ యోసేపును కలుసుకోకుండా ఫరోని కలుసుకోవడం లేదు. ఇక్కడ యేసుక్రీస్తుని కలుసుకోకుండా పరలోకాన్ని కలుసుకోవడం లేదు. అందుకే మొట్టమొదటిగా ఈ యొక్క పౌలు గారు ఎవరు కలుసుకున్నాడు తెలుసా? యేసుక్రీస్తుని కలుసుకున్నాడు, పరలోకాన్ని కలుసుకున్నాడు, అగ్నిస్తంభాన్ని కలుసుకున్నాడు. అప్పుడే అందుకే అరేబియా సముద్రానికి వెళ్ళి యెహోవా యేసుక్రీస్తు ప్రత్యక్షమయ్యాడని తెలుసుకొని ఆయన కొత్త నిబంధన అంతా కూడా ఆయనే రాసేసాడు. 14 పత్రికలు రాసేసాడు. ఏంటండి 14 పత్రికలు రాశాడు. కొత్త నిబంధన అంతా రాసింది పౌలు గారే. ఎందుకు అంతలా రాశాడంటే అగ్ని స్తంభం తాకాడు ఆ వ్యక్తి. ఇప్పుడు అగ్ని స్తంభం తాకిన వ్యక్తి పౌలు మొదటి సంఘకాలానికి ప్రవక్తగా, ఆ దేశానికి ప్రవక్తగా మొదటి సంఘకాలానికి పంపించబడ్డాడు. ఇది 53వ శతాబ్దంలో ప్రారంభమైంది. తర్వాత 2వ సంఘకాలం ఐరేనియస్ వచ్చాడు, 3వ సంఘకాలం మార్టిన్ వచ్చాడు, 4వ సంఘకాలం కొలంబో వచ్చాడు, 5వ సంఘకాలం మార్టిన్ లూథర్ కింగ్ వచ్చాడు.
6వ సంఘకాలం జాన్ వెస్లీ వచ్చాడు. 7వ సంఘకాలానికి దేవుడు ఈ కాలంలో విలియం మ్యారిన్ బ్రనహం అనే వ్యక్తిని పంపించాడు. హల్లెలూయా. ఎన్ని సంఘకాలాలు అండి? మనం ప్రకటనలో చూసిన ఎన్ని సంఘకాలాలు ఏంటండి? 7 సంఘకాలాలు ఉన్నాయి. 7 సంఘకాలాలకి 7 దూతలు ఉన్నారు. వింటున్నారండి? 7 సంఘకాలానికి 7 దూతలు ఉన్నారు. ఎందుకు దేవుడు 7 దూతలను ఎందుకు పెడుతున్నాడు? సంఘాలను నడిపించడానికి 7 దూతలను ఎందుకు పంపిస్తున్నాడు? ఇక్కడ పాస్టర్లు బిషప్లు ఉండొచ్చు కదా, ఇక్కడ పాస్టర్లు ఉండొచ్చు కదా, ఇక్కడ లోదరన్ సంఘాలు ఉండొచ్చు కదా, జీడిఎం సంఘాలు ఉండొచ్చు కదా, మెథడిస్ట్ సంఘాలు ఉండొచ్చు కదా, బాప్టిస్ట్ సంఘాలు ఉండొచ్చు కదా, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ సంఘాలు ఉండొచ్చు కదా, పెంతుకోల్ సంఘాలు ఉండొచ్చు కదా, ఆ సంఘాలు ఉండొచ్చు కదా. ఇక్కడ 7 ఆత్మల్ని దేవుడు సంఘాలు పోషించడానికి ఎందుకు పంపిస్తున్నాడు? ప్రజలు ఎందుకు దీన్ని చూడట్లేదు? ప్రజలు దీన్ని ఎందుకు గమనించట్లేదు? మీరు ఒకసారి గమనించాలి. ఒకసారి మనం ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 5వ వచనం చదవండి. అందరూ చూడాలి ఈ వాక్యం. దయచేసి బైబిల్ తెరిచి అందరూ ఒకసారి చూడండి. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనం. ఇప్పుడు వధించబడిన గొర్రెపిల్లగా ఉన్నాడు ఈయన. మొదటి రాకడలో లోక పాపలు మోసుకుని పోయి దేవుని గొర్రెపిల్లగా ఉన్నాడు. అది మొదటి రాకడ. 2వ రాకడలో ఈయన ఎలా ఉన్నాడంటే వధించబడిన గొర్రెపిల్లగా ఉన్నాడు. వధించబడిన గొర్రెపిల్లగా. ఇప్పుడు ఈ వధించబడిన గొర్రెపిల్లకి 7 కొమ్ములు ఉన్నాయంట. 7 కొమ్ములు అంటే ఏం కాదు కానీ 7 కన్నులు అంట. హల్లెలూయా. ఆ 7 కన్నులు 7 కొమ్ములు ఏంటి? ఎందుకని చదవండి. అదనమాట. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఏమన్నా వింటున్నారా? ఎన్ని ఉన్నాయండి ఇక్కడ? ఎన్ని ఉన్నాయి? సంఘాలు చూస్తే 45,000 ఉన్నాయండి. ఎవరి సంఘాలు వాళ్ళకే ఉన్నాయి, ఎవరి సిద్ధాంతాలు వాళ్ళకు ఉన్నాయి, ఎవరు పాస్టర్లు వాళ్ళకు ఉన్నారు, ఎవరు సంఘాలు వాళ్ళు ముందుకెళ్ళిపోతూ ఉన్నారు. మా సంఘం గొప్ప, మా సంఘం గొప్ప, మా సంఘం గొప్ప. ఒక ప్రవచనాలు అంటా పోతూ ఉన్నారు, ఒకరేమో అద్భుతాలు అంటా పోతూ ఉన్నారు, ఒకరేమో సైలెంట్గా ఉండాలని ఒకరు పోతూ ఉన్నారు, ఒకరు శనివారం అని పోతూ ఉన్నారు, ఒకరు ఆదివారం అని పోతూ ఉన్నారు. ఇలాగా ఎవరి సిద్ధాంతాలు వారికి ఉన్నాయి. 45,000 రకాల సంఘాలు ఉన్నాయి. 1, 2 కాదండి. ఎన్ని ఉన్నాయి? 45,000 ఉన్నాయి. 1, 2 కాదు. పుట్టగొడుగులు లేచిపోతున్నారు ఈరోజు పాస్టర్లు. పుట్టగొడుగుల్లో లేస్తున్నారు. మేము పాస్టర్ అంటే మేము పాస్టర్. ఎక్కడో బైబిల్ ట్రైనింగ్ అవడం, ఒక సర్టిఫికేట్ తెచ్చుకోవడం, వాళ్ళ సంఘం పెట్టేసుకోవడం. రకరకాల సంఘాలు ఉన్నాయి. అందరూ కూడా బాగా చెప్పటోళ్ళే. కంప్యూటర్లోనో యూట్యూబ్లోనో 4 ప్రసంగాలు తీసుకుని కాపీ చేసేసి వీళ్ళు కూడా 4 ముక్కలు కలిపేసి ఏదో 4 ప్రసంగాలు నేర్చుకుని అద్భుతంగా చెప్పినట్లుగా మనకు అనిపిస్తుంది. హల్లెలూయా. చక్కగా అందరూ బాగా చెప్పినోళ్ళే. అయితే అసలు వాస్తవంగా దేవుడు పంపించిన సంఘాలేవి, దేవుడు నిలబెడుతున్న సంఘాలేవి, దేవుడు భూమి మీదకి నడిపిస్తున్న ఆ యొక్క నిజమైన దైవజనులు ఎవరు? మనుషులు పంపించిన దైవజనులు కాదని మాట్లాడేది. మనుషులు తయారు చేసుకున్న మనుషులు కాదు నేను చెప్పేది. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో తిమోతి పత్రికలో ఒక మాట ఉంది. 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయం 1 నుంచి చదవండి. దేవుని ఎదుటను సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుటను ఆయన ప్రత్యక్షత తోడు, ఆయన రాజ్యము తోడు. దేవుడు ఆనపెట్టి శపథం చేసి ఆయన చెప్తున్న మాట అండి ఇది. ఆయన మీద ఆయన ఒట్టేసుకుని దేవుడు పలుకుతున్న మాట. ఎలాంటి మాట పలుకుతున్నాడు చూడండి. క్రీస్తు యేసు ఎదుటను ఆయన ప్రత్యక్షత తోడు, ఆయన రాజ్యము తోడు, నేను ఆనబెట్టి చెప్తున్నదేమనగా. ఎలా మాట్లాడుతున్నాడు చూడండి. దేవుడు ఆనపెట్టి ఆయన మీద ఆయనే ప్రత్యక్షత, రాజ్యము మీద ఆయన ఆనపెట్టి చెప్తున్నాడు. వాక్యము ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము, సంపూర్ణమైన దీర్ఘ శాంతముతో
ఉపదేశించుచు ఖండించుము, గద్దించుము. ఆహా, ఇవ్వండి. ఈ చివరి కాలానికి ఇవ్వబడిన వాక్యం. ప్రేమ గల మాటలతో దేవుడు నిన్ను దీవించునుగాక, నీ నిండా ఐశ్వర్యము నీ కుటుంబం నిండా వచ్చునుగాక. ఈ మాటలు ఇష్టపడతారండి ప్రజలు, ఈ మాటలు ఇష్టపడతారు. నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు ఆరోగ్యాలతో నింపబడునుగాక, దేవుడు ఎల్లప్పుడూ కూడా నిన్ను అద్భుతంగా దీవించునుగాక. ఆహా, కడుపు ఉబ్బిపోయినట్టు ఉంటుంది అలాంటి మాటలు పలికితే. ఇలాంటి అద్భుతమైన మాటలు నేర్చుకుని థియాలజీ ఉపయోగించి అద్భుతంగా మాట్లాడితే, ఆహా, పాస్టర్ గారు ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నారు. అలాంటి మాటలు మాట్లాడితేనంట తేనె కారినట్టు ఉంటుందట. సామెతల్లో సొలొమోను ఒక మాట మాట్లాడాడు, వేశ్య మాట్లాడితేనంట పెదవులంట తేనె కారిపోద్దట. అంత అద్భుతంగా మాట్లాడుతుంది వేశ్య. అంటే 10 మంది భర్తల దగ్గరికి వెళ్ళిన ఆ యొక్క మాటల తీరు ఒగలాడంటారు. సొలొమోను వాడాడు ఆ పదం వాడాడు. ఆమె పేరు ఒగలాడి. ఆమె మాట్లాడితే పెదవుల నిండా తేనె కారుతుందట. అంత అద్భుతంగా మాట్లాడతారు. ఈరోజు సంఘాలు వేశ్యలై ఆ యొక్క మహావేశ్య దగ్గర నేర్చుకొని, బైబిల్లో ఒక మహావేశ్య ఉంది. ఖచ్చితంగా దేవుడు మాట్లాడితే చెంప చల్లమనిపించినట్టు ఉంటుంది. అందుకే ధర్మశాస్త్రం ఎరుగుడు నికోదేము యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి మాట్లాడుతున్న గోపాల గుట్టు మాట్లాడాడు. యేసుక్రీస్తు ఏమని మాట్లాడి తెలిసా, ఒక కొత్తగా జన్మించి పరలోకమ రాజ్యం వెళ్ళడబ్బాయి. ఇదేంటి ప్రభు, నేను నాకు 100 సంవత్సరాలు నా తల్లి గర్భంలోకి ఎలాగన్నా మళ్ళీ ఎలా రాను? ఇజ్రాయేల్ బోధకుడు అని నీ మాత్రం తెలియదు నీకు? ఏం చెప్తున్నావు, ఏం మాట్లాడుతున్నావు, ఏం నేర్చుకున్నావు, ఏం నేర్పుతున్నావు ప్రజలకి? ఇజ్రాయేల్ బోధకుడు అయ్యా నువ్వు, ఏం నేర్చుకున్నావు, నువ్వు ఏం నేర్పుతున్నావు ప్రజలకి అని అడిగాడు. ఎవరిని? నా బోధకుడా, నీవు ఎంత మంచివాడు అంటే నువ్వు బోధ నేర్చుకుని నీ పిల్లలందరికీ నేర్పించాలి. నీ కొత్త జన్మ అంటే నేర్పుతా కూర్చో అని అన్ని విషయాలు అర్థమైనట్టు చక్కగా అర్థమైనట్టు చెప్పలేదు ఆయన. ఎందుకంటే ఆయన అలాగే మాట్లాడతాడు. ఆయన మాట్లాడేది అలా ఉంటుంది. ఆయన ఏదైనా సరే డేరుగా మాట్లాడతాడు. ఒక ధనవంతుడు వచ్చి యేసుక్రీస్తు దగ్గరికి వచ్చాడు. నేను పరలోక రాజ్యం పోవాలంటే ఏం చేయాలి చెప్పన్నాడు. ఏమన్నాడు తెలుసండి యేసుక్రీస్తు? ఏమన్నాడు? ధర్మశాస్త్రం అంతా పాటించు, నువ్వు పరలోక రాజ్యం వెళ్ళిపోతావు అన్నాడు. అంతా పాటించేస్తున్నాను, నాకేం కొదువు లేదు. తల్లిదండ్రులు సన్మానిస్తున్నాను, సండే స్కూల్కి వెళ్తున్నాను, పేదలు బట్టలు ఇస్తున్నాను, అన్ని కార్యాలు చేస్తున్నాను, అన్నీ చేస్తున్నాను. ఆయన మంచిదే, కానీ నీకున్నది ఏంటో తెలుసు లోపం? డబ్బు అంటే బాగా ఇష్టం నీకు ఒళ్ళంతా డబ్బు పిచ్చి, బాగా సంపాదించాలని బాగా ఆశ ఎక్కువ. అందుకే నువ్వేం చేస్తావంటే నీకున్న డబ్బు అంతా, నీకున్న ఆస్తి అంతా పేదలకు పనిచేసేప్పుడు నా దగ్గర అన్నాడు. కళ్ళు ఎరిపెక్కిపోయి అంట, ఎర్రగా అయిపోయి, ఏంటి అంటే నీ దగ్గరికి వచ్చి నేను అడుక్కు తినమంటావా? నా వల్ల అవదు, నాకు డబ్బు అంటే ప్రాణం, నాదే నన్ను బతికిస్తుంది, నేను వెళ్ళిపోతాను. మళ్ళీ ఎప్పుడు యేసుక్రీస్తు దగ్గరికి రాలేదట. కొన్ని సంవత్సరాల తర్వాత పాతాళంలో ఉండి ఏడుస్తున్నాడంట. అయ్యా అబ్రహమా, ఆ లాజర్ని పంపించి నా చిటికిన వేలు కాస్త ఆ నాలుగు తడుతావా అన్నాడట. పాతాళంలో ఉండి వచ్చిన తర్వాత ఆడి డబ్బు వాడిని బాగు చేస్తుందన్న సంగతి కూడా తెలియదు. దేవుని మహిమ కలుగును గాక. ఆ పాతాళంలోకి వెళ్ళిన తర్వాత వాడు డబ్బు అని రక్షించిందా? ఇప్పుడు ఆ డబ్బు వాడి నీళ్ళు చుక్కలు వేస్తుందా? వాడి సంపద నీళ్ళు చుక్కలు వేస్తుందా? అబ్రహాం బతుమాలుకుంటున్నాడు. లాజర్ని పంపించి ఓ చిటికిన కోరుతున్న నన్ను నాలుగు తడుపని సంపాదించాడు. ఎంత కావాలంటే అంత సంపాదించాడు. ఏమో ప్రేమ పాతాళంలో పడ్డాడు. ఆ రాత్రి దేవుడు వచ్చి అంటున్నాడంట, ఆ విర్రకి వీగిపోయి సంపాదించి అంటున్నాడంట, నా ప్రాణమా తిను తాగు సుఖించు,